ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ వీడియో ఏంటంటే మనం బ్లౌజెస్కి స్ట్రైట్ పీస్ అయితే యూజ్ చేయకూడదు. స్ట్రైట్ పీస్ ఉంటే మనకి నెక్కి సరిగా రాదు అంటుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ బ్లౌజ్ని అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ స్టిచ్ చేసేసిన బ్లౌజ్ని అయితే నేను ఆల్రెడీ చూపిస్తున్నాను అనమాట. ముందుగా నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాల్యుబుల్ లైక్ని అయితే ఇచ్చేయండి. ఈ వీడియో ఏంటంటే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. మనకి ఎప్పుడు అంటూ ఉంటారు కదా, క్రాస్ పీసెస్ ఉండాలి బ్లౌజ్కి, స్ట్రైట్ పీస్లు అయితే రావు, నెక్ దగ్గర సరిగ్గా టర్న్ అవ్వవు అనేసి అంటుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. నేనైతే ఇది శారీలో పీస్ అయితే తీసుకున్నాను. స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. స్ట్రైట్ పీస్ తీసేసుకొని 1 ఇంచ్ విడ్త్ ఉండేటట్టుగా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా తీసుకుని 1 సైడ్ అయితే స్టిచ్ చేసేసాను ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ సైడ్ నేను ఇలా పైపింగ్ చేశాను. చూడండి, నెక్ పడ దగ్గర కూడా మనకి ఎంత చక్కగా పర్ఫెక్ట్ షేప్ ఎలా వస్తుందో. ఇదిగోండి, చాలామంది అంటుంటారు మనం నెక్కి ఎప్పుడన్నా మెడపట్టి వేయాలన్నా క్రాస్ పీసే తీసుకోమంటుంటారు. కానీ కాదండి, మెడపట్టి కూడా మనం స్ట్రైట్ పీస్తోనే మెడపట్టి కూడా వేసేసుకోవచ్చు. నేను ఇంకో వీడియోలో కూడా నేను నార్మల్ బ్లౌజ్కి మెడపట్టిని ఎలా వేయాలో చూపిస్తాను. స్ట్రైట్ పీస్ తీసుకొని స్టిచ్ చేశారనమాట. నార్మల్ బ్లౌజ్కి కూడా నేను ఇలానే స్టిచ్ చేస్తూ ఉంటాను. మీకోసం నేను కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎవరికైనా నార్మల్ బ్లౌజ్కి స్ట్రైట్ పీస్తో స్టిచ్ చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బ్లౌజ్ క్లాత్స్ అయితే సరిపోను రావట్లేదు కదా. అలాంటప్పుడు మన క్రాస్ పీసెస్ అనేవి మిగలట్లేదు క్లాత్లో. అందుకని నేను ఫస్ట్ నుంచి స్ట్రైట్ పీస్ వేయడమే అలవాటు చేసుకున్నాను అండ్ అలాగే స్టిచ్ చేసేసాను. ఇదిగోండి, ఇలా పైపింగ్ చేసామనుకోండి మనకి హెమ్మింగ్ చేసే వరకు తప్పుతుంది అండ్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇదిగో చూడండి, మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. స్ట్రైట్ పీస్తో వేస్తే ఎంత నీట్గా, ఎంత ఇక్కడ నెక్ దగ్గర కూడా చూసారా ఎంత రౌండ్ షేప్ చక్కగా కూర్చుందో. సేమ్ స్ట్రైట్ పీస్తో కూడా క్రాస్ పీస్ కన్నా ఇంకా నీట్గా కూడా మనం పైపింగ్ అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ మన ఛానల్కి ఇంకొంచెం గ్రోత్ ఉంటుంది. మీకు టైలింగ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేను నార్మల్ బ్లౌజ్ దగ్గర నుంచి హెమ్మింగ్ ప్రాసెస్ దగ్గర నుంచి అంత టైలింగ్ అయితే చూపిస్తాను అనమాట. వీడియో పోస్ట్ చేస్తాను. ఇదిగోండి చూడండి, నేను ఈ వీడియోనే చెప్దాం అనుకుంటున్నాను, అందుకనేసి పెట్టాను అనమాట. చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటారు. క్రాస్ పీస్ తీసుకోవాలా స్ట్రైట్ పీస్ తీసుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్ట్రైట్ పీస్తో అసలు మనకు నెక్ తిరుగుతుందా లేదా అని కూడా అడుగుతూ ఉంటారు. ఇదిగోండి, ఫ్రంట్ నెక్ కూడా చూసారా ఎంత చక్కగా కర్వ్ షేప్ కూడా చక్కగా వచ్చేసింది. స్ట్రైట్ పీస్తో కూడా అసలు నేను స్ట్రైట్ పీస్తోనే స్టిచ్ చేస్తాను. నేను అసలు ఎప్పుడు క్రాస్ పీస్తో అయితే స్టిచ్ చెయ్యను కూడా. ఇప్పుడు నేను స్ట్రైట్ పీస్తోనే స్టిచ్ చేస్తాను. ఇంతేనండి వీడియో వచ్చేసి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో విషయం ఏంటంటే పాదం కూడా సింగిల్ పాదమే తీసుకోవాలి పైపింగ్ చేసేటప్పుడు అని అంటూ ఉంటారు కదా. అసలు అది కూడా అవసరం లేదండి. సింగిల్ పాదం కూడా అవసరం లేదు. సింగిల్ పాదమే తీసుకోవాలి, సింగిల్ పాదంతోనే స్టిచ్ చేయాలి అంటుంటారు. అవసరం లేదండి. వితౌట్ సింగిల్ పాదం నార్మల్ పాదంతోనే మనం స్ట్రైట్ పీస్తో బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, దీనికోసం ఎంతో కష్టపడిపోయి సింగిల్ పాదం తీసుకొని టెన్షన్ అయితే పడుతూ ఉంటారు కదా. అవసరం లేదండి. నార్మల్ పాదంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ పాదంతో స్టిచ్ చేసినా కూడా మనకు నీట్గా వస్తుంది. దీనికోసం మనం సపరేట్గా సింగిల్ పాదం తీసుకొని దాన్ని మిషన్కి ఫిక్స్ చేసి అంత రిస్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా మన మిషన్ దగ్గర మనకి ఏదైతే అందుబాటులో ఉన్నాయో వాటితో కూడా మనం ఫ్రీగా స్టిచ్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఎక్స్ట్రా మనీ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.